ప్రెసిడెంట్ గా మన ఊళ్ళో ప్రతి ఏడాది వినాయక చవితి నేనే చేస్తున్నాను. ఈ సంవత్సరం కమిటీ కుర్రాళ్ళకి అప్పచెప్తున్నా. ఇంతకీ మేము ఏం చేయాలండి? మీరే చందాలు వసూలు చేయాలి, మీరే డెకరేషన్ చూసుకోవాలి, మొత్తం కమిటీనే చూసుకోవాలి. మొత్తం మేమే చూసుకుంటాం గానీ చందాలు కిందాలు వసూలు చేయడం మా వల్ల కాదు. ఎంత అయితే చెప్పండి, ఇసిరేస్తాం. నువ్వు ఇచ్చే డబ్బులతో మొత్తం అయిపోతలే గానీ నువ్వు వదిలే, మేము సపరేట్ గా చూసుకుంటాం. మీరే ఇలా ఉండబట్టే ఇన్నాళ్ళు ఈ సంబరం మీకు అప్పచెప్పలేదు. ఆ చందా డబ్బుల కోసం మనం ఎందుకు ఇబ్బంది పడ్డాం? అవేవో మన వరకే వేసుకుందాం. ముందు నుంచి మీరు ఇలా ఉండబట్టారా మేము మీతో కలవట్లేదు. ఆపండి. మీ జేబులోంచి 1116 కన్నా ఎక్కువ తీసినా ఏ ఒక్కరు కూడా కమిటీలో ఉండరు. మరి ఎలాగండి చందా డబ్బులు తీసేది? మీరే ఇంటింటికెళ్ళి చందా వసూలు చేసి వినాయక చవితి చేయండి. చందా డబ్బులు ఇస్తేనే దేవుడు కన్నిస్తారంటే ఇలా కన్నిచ్చరా? వినాయక చవితి అనేది ఊరు మొత్తం ఐకమత్యంగా చేసుకునే పండగరా. ఊరంతా చందాలేసుకుని ప్రశాంతంగా చేసుకునే పండగని 2 వర్గాలుగా వేరు చేయమాకండరా. సరే అండి, మీరు చెప్పినట్టు అందరం కలిసి చేసుకుంటాం. కలిసి అంటరా చేద్దాం మనం కూడా. అంతా మంచి జరిగేలాగా చూడు విఘ్నేశ్వర.